విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సరిగ్గా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తన ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే విరాట్ తన సక్సెస్ఫుల్ కెరీర్ కు కేవలం తన ఆట మాత్రమే కారణం కాదు, తన ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమని అన్నారు. విరాట్ పూర్తిగా శాకాహారిగా మారిపోయిన విషయం మనకు తెలిసిందే. ఫుడ్ విషయంలో విరాట్ చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. అతడి డైట్ ను చాలా మంది ఫాలో అవుతారు కూడా. అయితే పూర్తిగా శాకాహారి అయినా ఒక ఫుడ్ ను మాత్రమే బాగా తినేస్తాడట. అదే మాక్ చికెన్. చికెన్ అంటే తెలుసు గానీ ఈ మాక్ చికెన్ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాక్ చికెన్ అనేది నిజమైన చికెన్ లాగా రుచిగా అనిపించే చికెన్ అన్నమాట. ఇది చికెన్ కు శాకాహార ప్రత్యామ్నాయం. శాకాహారుల కోసం ప్రత్యేకించి తయారు చేయబడింది. మాక్ చికెన్ ను సోయా ప్రోటీన్, సిటాన్, గోధుమ ప్రోటీన్, టోఫు, జాక్ ఫ్రూట్ లాంటి శాకాహార పదార్థాల నుండి తయారు చేస్తారు. చెఫ్లు సుగంధ ద్రవ్యాలు, ఫ్లేవర్స్ ద్వారా నిజమైన చికెన్ లాగా రుచి చేసేలా మాక్ చికెన్ ను తయారు చేస్తారు. కాలక్రమేణా మాంసాహారుల నుండి శాకాహారులుగా మారిన విరాట్ కోహ్లీ, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి వంటి అనేక మంది అథ్లెట్లు దీన్ని ఇష్టంగా తింటారు. ఆటగాళ్లను మినహాయించి చాలా మంది శాకాహారులు మాంసాహారాన్ని నిరాకరిస్తారు, కానీ దాని నుండి వచ్చే ప్రోటీన్ బలాన్ని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మాక్ చికెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తినడానికి రుచికి రుచి కూడా ఉంటుంది. ఈ మాంసం కొలెస్ట్రాల్ ఫ్రీ. ఇది తింటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండినట్టే. అంతేకాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది ఈ మాక్ చికెన్. తక్కువ ఫ్యాట్స్ కలిగి డీప్ ఫ్రైడ్ కాకపోతే ఇందులో తక్కువ కొవ్వులు ఉంటాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.